ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 20 సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు. కానీ అంతకంటే గొప్ప సిద్ధపురుషులు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన గాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎప్పుడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురుల్లోకెల్లా అగ్రేసుడైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియటం లేదు. ప్రొద్దుగుకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటి ఆకాశంలో ప్రకటితమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రెండవసారి షిరిడీ వచ్చే ముందు గాడ్గి మహారాజ్ అను సిద్ధపురుషుణ్ణి రూపొందించిన విషయం చూచాము. శ్రీ ఉపాసనీ బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1970న సట్నాలో జన్మించారు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామాల పారాయణలతో గడిపేవారు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పు లేదు. సరికదా, ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చినా కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు 2వ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు వచ్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు. తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళుతుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకారు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బ్రహ్మస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. ప్రక్కన ఎవరో నిల్చుని అతని చర్మం వలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. ప్రక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే త్రాగి వాటితో శరీరం తుడుచుకుంటున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. తప్పికతో తానొక కాలువ దగ్గరికి వెళ్తున్నాడు. తనకొకవైపు ఒక ముస్లిం సాధువు, మరొక వైపు సన్యాసి ఉన్నాడు. వారిద్దరూ అతని పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావ యత్నిస్తున్నావు? మేము నిన్నెన్నటికీ చావనివ్వము అన్నారు. అప్పుడు అతడు గుహ నుండి దిగి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, 2వ భార్య మరణించారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలకను గారు ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొలిపింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు ఆ యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించాలని తలచి భార్యను ఇంట వదిలి 1911లో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, నీవు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు. కానీ సాయి ముస్లిము అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథ్. తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, చన్నీరు త్రాగవద్దు, వేడి నీరు మాత్రమే త్రాగు అని చెప్పారు. అతడు ఆ మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు త్రాగటానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి ప్రక్కగామంలో వేడి నీరు తాగమని ఆదేశించి అంతర్ధానమయ్యారు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తర్వాత అతడు గాండేబ్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజుని దర్శించారు. ఆయన అతనికి తాంబూలం ఇచ్చి, నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నీవు కోరదగినదేమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు.
అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే ఇచ్చారు. గత్యంతరం లేక జూన్ 27, 1911 షిరిడీ చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండటంతో అతని బాధ మటుమాయమైంది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమైనదనిపించి తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. నీవు వెళ్ళొద్దు, వెళితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంతో వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్ళలో ఉన్న కోపర్గాం చేరాడు. అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతన్ని తోడుగా తీసుకెళ్లారు. సాయి అతన్ని చూస్తూనే నవ్వి, నీవు వెళ్ళి 8 రోజులయ్యింది అన్నారు. 8 రోజులయ్యిందన్నారు కాశీనాథ్. నీవు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది అన్నారు. 8 రోజులయ్యింది కాశీనాథ్. అప్పుడు అతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినటంతో అతని మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూచి నవ్వుతూ భక్తులతో అన్నారు, ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగటానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. ప్రక్క గ్రామంలో వేడి నీరు త్రాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకరించారు కాశీనాథ్. తర్వాత బాబా, కొన్ని వేల సంవత్సరాలుగా మనిద్దరిది రుణానుబంధం ఉన్నది అని. ఒక బావి పక్క చెట్టు మీద 2 పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించటానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుల్ని రక్షించడానికి సద్గురు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు. ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా.